లో నేటి కూడా అదే తాపత్రయంతో ముందుకెళ్తా ఉన్నారు. మధ్యకాలంలో మొన్న 24వ తారీఖున జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మరొకసారి విశాఖపట్నంలో ఉన్నటువంటి కొన్ని విలువైనటువంటి భూముల్ని దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని కారు చౌకగా వారికి కావాల్సినటువంటి కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి కట్టబెట్టినటువంటి వైనాన్ని మనం చూసాం. సహజంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీ హిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు పెద్దలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనతో హైదరాబాద్తో ధీటుగా విశాఖపట్నాన్ని ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసి విశాఖపట్నం నడిబొడ్డిన విలువైనటువంటి భూములన్నింటినీ కూడా వాటికి కేటాయించాలి, ప్రముఖ సంస్థలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి విశాఖపట్నాన్ని హైదరాబాద్తో పాటు ధీటుగా ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి తాపత్రయం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి తర్వాత అనేక సందర్భాల్లో మేము మొన్న 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తాపత్రయపడి ప్రముఖ సంస్థలైనటువంటి ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని, అలాగే ర్యాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ సంస్థల్ని, WNS లాంటి సంస్థల్ని విశాఖపట్నం తీసుకుని వచ్చి కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొని ఆ రోజు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి అప్పటికే వర్క్ ఫ్రం హోమ్ కల్చర్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి యువతకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి దిగ్గజ సంస్థలతో మాట్లాడి వారి తాలూకు ఆపరేషన్స్ కూడా విశాఖపట్నం కేంద్రంగా నడిపించేటువంటి కార్యక్రమాన్ని చేశాం. కానీ గడిచినటువంటి 15 మాసాలు నేను ఈ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా 21-22 మాసాలు పనిచేశాను. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 12-13 మాసాల్లో ఇన్ఫోసిస్ సంస్థ 1000 మంది ఎంప్లాయీస్తో విశాఖపట్నం కేంద్రంగా ఆ సంస్థని స్థాపించేటువంటి దానికి కృషి చేశాను. అలా వివిధ ప్రాంతాల్లో ఇంకా మిగిలినటువంటి సంస్థలు కూడా స్థాపించాం, అనేక ఇండస్ట్రీస్ స్థాపించాం, అనేక సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా ఒక ప్రక్రియ నడిచింది. కానీ 15 మాసాలుగా విశాఖపట్నంలో ఒక్క ఉద్యోగస్తుడికైనా ఒక్క ఐటీ ఉద్యోగం అన్నా కల్పించాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆయన ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ ఒకసారి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. ఏదో ఇప్పుడు సంవత్సరం క్రితం టీసీఎస్ వస్తుందని ఒక 6 నెలల క్రితం టీసీఎస్కి 99 పైసలకి ఒక 20 ఎకరాలు కట్టబెట్టారు. ఆ టీసీఎస్ ముసుగులో ఉర్సా అనేటువంటి ఒక ఊరు పేరు లేనటువంటి కంపెనీకి ఫిబ్రవరి 14వ తారీఖున ఇన్కార్పొరేట్ అయినటువంటి ఒక సంస్థకి 60 ఎకరాల భూమిని కారు చౌకగా దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నంలో భూమిని 60 ఎకరాలు ఒక 2 నెలలు కూడా స్థాపించి 2 నెలలు కూడా అవనటువంటి ఒక కంపెనీకి 60 ఎకరాలు కట్టబెట్టారు. దానికి ఒక ఆఫీస్ లేదు, ఒక ఎంప్లాయీ లేడు, దానికి సంబంధించినటువంటి టర్నోవర్ లేదు, ఏమీ లేనటువంటి కంపెనీకి గత ఏప్రిల్లో ఒక 60 ఎకరాలు ఇచ్చినటువంటి 59 ఎకరాలు చిల్లర ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ఇంకా దాన్ని మరొక ముందే రీసెంట్గా మొన్న 2 రోజుల క్రితం కేబినెట్ మీటింగ్లో మరో 3-4 సంస్థలకి ఒకరికి 30 ఎకరాలు, ఒకరికి 20 ఎకరాలు, ఇలా ఒక 60 ఎకరాలు అక్కడ దాదాపు 30-40 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములు, అక్కడ 50 లక్షలకి కోటి రూపాయలు చెప్పిన రియల్ ఎస్టేట్ సంస్థలకి, ఐటీ సంస్థలకు కాదు. సత్వా అనేటువంటి గ్రూపు మీ అందరికీ తెలుసు, పూణే, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేటువంటి కంపెనీలు అవి. హైదరాబాద్లోనే నియోపోలిస్ లాంటి ప్రాంతాల్లో, నానక్రామ్గూడ, నియోపోలిస్ ఇటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఆక్షన్ పెడితే ఆక్షన్లో 100 కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఆ భూముల్ని
ఆక్షన్లో పాడుకున్నటువంటి సంస్థలు అవి. వాళ్ళు బిల్డింగ్లు కట్టి అద్దెలకు ఇచ్చుకునేటువంటి సంస్థ అది, రియల్ ఎస్టేట్ సంస్థ. అటువంటి సంస్థలకి, రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి సంస్థలకి ఏ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం క్విట్ ప్రోకో లేకుండా, వారి దగ్గర నుంచి లంచాలు తీసుకోకుండా ఏ రకంగా ఇచ్చిందో ఒకసారి అందరికీ అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి. దీంట్లో డెఫినెట్గా కిక్ బ్యాక్స్ తీసుకున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకి మీరు ఇచ్చేటువంటి దానికి అసలు ఏ అర్హతతో ఇచ్చారు మీరు? ఇప్పుడు రోజు టీసీఎస్ లాంటి సంస్థకి ఇచ్చారంటే పోను పేరున్నటువంటి సంస్థ, ఐటీ సంస్థ, పోను వారు ఆపరేషన్స్ పెడతారో 1000 మందికో 10,000 మందికో 2,000 మందికో 3,000 మందికో ఉద్యోగాలు ఇస్తారనేటువంటి అంటే సరే వేచి చూసేటువంటి దానికి అవకాశం ఉంది. కానీ మీరు ఇచ్చినటువంటి కపిల్ సంస్థకు కానీ లేదా సత్వా సంస్థకు కానీ లేదా ఇతర సంస్థలు మీరు ఏవైతే ఇచ్చారో